దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము చెవియొగ్గి ఆలకించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునట్లుగా, పరిశుద్ధాత్ముడు ఈ దినము కొరకు మనకి అనుగ్రహించినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచన భాగమును చదువుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచన భాగము. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. చాలమ్మ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నత సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధియగు ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నీ పరిశుద్ధ పాదపీఠము ఎదుట నెవేర్పరచుకొనినా నీ సొత్తైనటువంటి ప్రజలముగన ప్రభువా, నీ వలన కలుగు పరిశుద్ధత కొరకు, నీతి కొరకు కనిపెట్టుకొనుచు నీ సంఘముగా మేము సాగిలపడి ఉన్నాము. విశ్వాసము చేత నీ వాక్యమును గైకొందుమని నా ప్రభువా నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. ప్రభువా, నీ స్వరాన్ని మాకు వినిపించండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు మీరు అనుగ్రహింపచేయండి. ప్రభువా, మా మట్టుకు మేమైతే అనుదినము వినుచున్నాము, కానీ నా తండ్రి అయ్యా గ్రహించలేకపోతూ ఉన్నాం. ఇదిగో గ్రహించినను అనుసరించి నడుచుకునలేకని బలహీనతలో నా ప్రభువా నీ సంఘము పట్టబడి బంధించబడి ఉన్నది. ఇట్టి స్థితిలో నుంచి మాకు విడుదల కలుగునట్లుగా నాయన, ఇదిగో నీవు మాతో మాట్లాడుచుండగా గ్రహించగలిగిన హృదయము, నీవు మాతో మాట్లాడుచుండగా నీ మాట చొప్పున నడుచుకునగలిగిన విశ్వాసము మాకు ప్రతి ఒక్కరికి నీ వాక్యము చేత మాకు అనుగ్రహింపచేయమని, వాగ్దానము వలన కలుగు నిత్య జీవము కొరకు నీ సంఘమును భద్రపరిచి ముద్రించి సదాకాలము మాకు తోడుగా ఉండి నడిపించుమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుకుడి వచ్చిన సంఘమంతటికి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచన భాగములో మొదటి భాగాన్ని చదువుకుని ఉన్నాం. ఇక్కడ ఈ వాక్యమును 2 భాగాలుగా మనము విభజించవచ్చు. అది ఏమిటి అని అంటే కనుక, ఇక్కడ శిష్యునికి తగినటువంటి నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటున్నాడు. రెండవదిగా శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడినటువంటి లేఖనం. యేసుక్రీస్తు ప్రభువారి కంట దేవుడు ఎలాంటి నోరునిచ్చాడో, ఎలాగా వినుబుద్ధిని పుట్టించాడో ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా వ్రాయబడతా ఉన్నది. అందుకే ఇక్కడ అంటాడు, ప్రభువుని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే 5, 6 వచన భాగాల్లో చూస్తే, ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధిని పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు, కొట్టువారికి నా వీపును నేను అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. యేసుక్రీస్తు ప్రభువారికి అనుగ్రహింపబడిన నోరు, చెవి ఎలాంటివి అని అంటేనంట, శిష్యునికి తగినటువంటి నోరు, శిష్యునికి తగినట్లుగా వినుబుద్ధిని ఆయనే కలగచేశాడంట. ఇందులో ప్రభువును గూర్చి మాట్లాడుతున్నట్లుగానే మనము దీనిని అర్థం చేసుకుంటున్నాం. అంతేకాకుండా దీనిలో నుండి మనము గ్రహించాల్సినటువంటి సత్యము ఏమిటి అని అంటే కనుక, ఖచ్చితంగా శిష్యులైనటువంటి వారికి
ఏం కావాలి అని అంటే కనుక శిష్యునికి తగిన నోరు, శిష్యునికి ప్రత్యేకంగా నోరు అనేది ఒకటి ఉంటుందంట. అంతేకాదు శిష్యునికి ఇంకొకటి కూడా ఏమి ఉంటుంది అంటే చెవికంట వినుబుద్ధిని పుట్టిస్తాడు. అందరికీ నోరు ఉంటుంది, అందరికీ చెవులు ఉంటాయి. దేవుడు కలుగచేసినప్పుడు మనల్ని ఎలా కలుగచేశాడు? 2 చెవులతో కలుగచేశాడు. నోటిని కలుగచేసినప్పుడు 2 పెదవులు, 1 నాలుక. పెదవులు 2 కానీ నాలుక మాత్రము ఒక్కటే. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా శిష్యునికి తగినటువంటి నోరు, అలాగే శిష్యునికి ఇంకొకటి ఏమి ఉండాలి అంటే దానిని మనము ధ్యానం చేసి ఉన్నాం, చెప్పుకున్నాం, మరి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. అయితే ఇక్కడ ఈ దినము మనకి ధ్యానంగా అనుగ్రహించబడినటువంటి వాక్యం ఏమిటి అంటే శిష్యునికి తగినటువంటి నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. ఇది ప్రభువును గూర్చి వ్రాయబడినటువంటి మాటే, కానీ దీనిలో నుండి మనము నేర్చుకోవలసినది. ఎందుకంటే దేవుడు మనలను కూడా ఎలా పిలుచుకున్నాడు అని అంటే తాను పిలిచినటువంటి తన శిష్యులైనటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచన భాగము నుండి చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభు మాట్లాడుతూ శిష్యులతో చెప్తున్నాడు, పరలోకమందును భూమి మీదను కూడా నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది. అంటే ప్రభు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, దేనిని బట్టి మాట్లాడుతున్నారు అని అంటే ఆయన ఏదో మనం మాట్లాడినట్లుగా మాట్లాడడంలా, తండ్రి ఆయనకు అనుగ్రహింప చేసిన అధికారాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకిచ్చిన అధికారము అనేది ఎలా ఇవ్వబడింది అంటే పరలోకమందును భూమి మీదను కూడా ఆయనకి సర్వాధికారము అనుగ్రహించబడింది. కాబట్టి అని ప్రభు మాట్లాడుతూ దేవుడిచ్చిన అధికారమును బట్టే ఇప్పుడు తన శిష్యులకి ప్రభు ఏం చెప్తున్నాడు అంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఎలా చేయమంటున్నాడు? శిష్యులనుగా చేయమంటున్నాడు. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. శిష్యులు అంటే కేవలము తాను పిలిచినటువంటి 12 మందే శిష్యులు కాదు, తనను వెంబడించిన 12 మందే శిష్యులు కాదు. తాను శరీరధారిగా సంచారము చేయనప్పుడు తనను వెంబడించడానికి ఆయన చెప్పిన బోధ అంతయు కూడా వినడానికి, అలాగే ఆయన చేసినది అంతయు కూడా చూచి ఈయన దేవుని వలన పంపబడినటువంటి కుమారుడు అని చెప్పి దేవునిని మహిమపరిచేటట్లుగా తను 12 మందిని పిలిచాడు. ఈయన తండ్రి వలన పంపబడిన వాడు అనేటువంటి సాక్ష్యము సర్వలోకం అంతటిని కూడా ప్రచురం కావాలి అంటే దేవుడు అనుగ్రహింప చేసిన అధికారాన్ని బట్టి ఆయన ఎంతమందిని పిలిచాడు?
12 మందిని పిలిచాడు. ఇంకా ఆయన వెంబడించిన వారు అనేకులు ఉన్నారు, కానీ 12 మందిని గూర్చి ప్రత్యేకంగా వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు వీరు మాత్రమే శిష్యులు కాదు. ఎంతమందిని చేయమంటున్నాడు? సమస్త జనులను కూడా శిష్యులనుగా చేయమని చెప్తున్నాడు. చెప్పి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి ఏం చేయమంటున్నాడు? వారికి బాప్తిస్మం ఇయ్యమంటున్నాడు. శిష్యులైన వారు ఖచ్చితంగా వారు ఏం పొందుకునేవారు ఉండాలా? బాప్తిస్మము తీసుకునే వారిలాగా ఉండాలా. రెండవదిగా వారికి ఏం చెప్పమంటున్నాడు? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించు. బా, ఎంత బాగా చెప్తున్నాడు అంటే, నేను మీకు ఏమేం బోధించానో మీరు బోధించడం కాదు, నేను మీకు ఏది బోధించానో వాటన్నిటినీ గైకొనాలని వారికి బోధించమంటున్నాడు. మరి ఒక, నేను సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని చెప్తున్నాడు శిష్యులతో. అంటే ఇప్పుడు పిలువబడినటువంటి మనము ఎందు నిమిత్తం పిలువబడ్డాము? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాము మనము. అంటే దేని కొరకు మనం బాప్తిసం తీసుకున్నాము? దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాము, ప్రభు బోధ మనం వింటున్నాము అంటే ఖచ్చితంగా అనుగ్రహింపబడినటువంటి బోధన బట్టి మనం ఏమి గ్రహించాలి అంటే, ఆయనకు మనలను శిష్యులనుగా చేసుకునుట కొరకే మనలను ఆయన పిలుచుకున్నాడు, ఆయన మనకి బోధిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మనకు బోధించింది అంతా కూడా మనము గైకొనేటువంటి వారిలాగా ఉండాలా. అంతేకాదు ఆయన మనకి సదాకాలం కూడా మనతో కూడా ఉంటానంటున్నాడు. ఇది మనకి గ్రహింపు కావాలా. ప్రభు నామములో మనం బాప్తిసం తీసుకుంటున్నాము అంటే ఇప్పుడు ఖచ్చితంగా శిష్యులుగా మనం చేయబడాలి ఆయనకి. అంతేకాదు శిష్యులుగా చేయబడిన వాళ్ళకి ఏం కావాలని నేర్చుకుంటున్నాము అంటే, దేవుడంట తగిన నోరు నాకు ఇచ్చి ఉన్నాడు, నాకు దయచేసి ఉన్నాడు. అంటే మనం శిష్యులుగా పిలువబడిన వాళ్ళమైతే దేవుడు మనకేమి ఇచ్చి ఉంటాడు? శిష్యునికి తగిన నోరు దయచేసి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఇచ్చి మనకివ్వడా? ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ప్రభువునకు వేరుగా ఉన్నామా? ప్రభువులో ఉన్నామా? ఎక్కడున్నాం మనం? ప్రభువులో ఉన్నాం. అంటే ఇప్పుడు ఆయనకు ఆ నోరు ఇవ్వబడింది అంటే ఇప్పుడు మనకు కూడా ఉందా లేదా? శిష్యునికి తగిన నోరు నాకు దయచేసి ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడంట శిష్యునికి తగిన నోరు? ఇక్కడ అంటున్నాడు, అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. దేవునికి ప్రతి పనికి కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తి ఎడల ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఒక మాట మాట్లాడినా, ఆయన ఒక క్రియ చేసినా కూడా దాని వెనుక ఆయన ఉద్దేశము ఉంటుంది. నిజంగా మనం దేవుని చేత పిలువబడిన వారమైతే దేవుని యొక్క జ్ఞానము మనకి కనుక అనుగ్రహింపబడి ఉంటే ఖచ్చితంగా దేవుని ఉద్దేశములు అనేటువంటివి మనం గ్రహించుకోగలుగుతాం. ఇక్కడ ప్రభువుని గురించి రాయబడింది. ఇక్కడ శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని ప్రభువుని గురించి రాయబడుతుంది. అంటే ప్రభువుకి ఎందుకు ఆయనకి శిష్యునికి తగిన నోరు ఇవ్వబడింది అంటే, అలసిన వాణిని మాటల చేత ఓరడించే జ్ఞానము నాకు కలుగునట్లుగా. ఇప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఎలాంటి వాళ్ళము?
దేని కొరకు పిలువబడ్డాము అంటే ప్రభువునికు శిష్యులుగా చేయునట్లుగానే మనం పిలువబడ్డాం. ప్రభు నామములో మనము బాప్తిసం తీసుకున్నాం. ప్రభు యొక్క బోధ మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆయన బోధించిందంతా మనం గైకొనాలని ఆశపడుతున్నాం. అవునా? శిష్యులం కనుకనే. అయితే నిజంగా మనం అసలు శిష్యులు అంటే ఎవరు? ప్రభు నామంలో మనం బాప్తిసం తీసుకుంటే మనం అందరం ఆయనకి శిష్యులమేనా? ఇప్పుడు మనందరం ఆయన శిష్యులమేనా? ఖచ్చితంగా దేవుని వాక్యములో ఆయన శిష్యులు అని అంటే ఎలా ఉండాలి అనేది రాసి ఉంచాడు. ఖచ్చితంగా అలా మనం ఉంటేనే ఆయనకి శిష్యులు. అంతేకాని బాప్తిసం తీసుకుని వాళ్ళందరూ, దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినే వాళ్ళందరూ ఆయనకి శిష్యులైపోరు. ఖచ్చితంగా మనము శిష్యులము అంటే ఖచ్చితంగా మనలో సూచన, శిష్యులకు తగినటువంటి సూచన అనేటువంటిది మనలో కనబడాలి. ఎవరు శిష్యులు? ప్రధానంగా నాకు 2 చెప్పండి. వారేమవుతారంట? ఎవరు ఆయన వాక్యమందు నిలిచిన వారై ఉంటారో వారు నాకు శిష్యులై ఉండి, చెప్పాలి, ఇంకా చెప్పాలి, సత్యమును గ్రహించెదరు. దేవుని వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో వారెవరంట? ఆయనకి శిష్యులు. అంతేనా? వాక్యమందు ఏమై ఉండాలంట? నిలిచి ఉండాల. అంతేకాదు, నిలిచి శిష్యులుగా ఉన్నవారు ఎలా ఉంటారంట? సత్యాన్ని గ్రహించాలి. నువ్వు శిష్యుడివైతే ఖచ్చితంగా మనందరం అనుకోవచ్చు, నేను వాక్యమందు నిలిచి ఉన్నాను. సత్యము నీకు గ్రహింపవుతుందా? సత్యాన్ని నీవు గ్రహించగలవు. ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది నీవు గ్రహించగలుగుతున్నావా? శిష్యుడవైతే నీవు ఖచ్చితంగా దేన్ని గ్రహించాలా? సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహించడమే కాదు, సత్యము నిన్నేం చేయాలంటే స్వతంత్రునిగా చేయాలి. శిష్యులైన వారు ఎలా ఉంటారు అంటే కనుక వాక్యమందు నిలిచి ఉంటారు, సత్యాన్ని గ్రహించేవారు ఉంటారు. వారు ప్రభువు చేత వారు స్వతంత్రులుగా చేయబడిన వారంట. ఇవి నీలో కనబడాల. ఇవి నీలో అంటే స్వతంత్రులుగా చేయబడడం అంటే నీవు ఎవనికి దాసుడవు కాదు. ఎవనికి దాసుడవు? నీవు ప్రభువునకు దాసుడు. నీవు ఎవనికి? అపవాదికి కానీ మనుష్యులకు కానీ నీవు దాసుడుగా ఉండవు. దేవుని వాక్యమునికి ఏది చెప్పునో, దేవుని యొక్క ఆత్మ నిన్ను ఎలాగున నడిపించునో నీవు అలాగుననే నడుస్తావు. ప్రభు వాక్యమందే నీవు నిలిచి ఉంటావు. ప్రభు ఆత్మ నడిపించినట్లే నీవు నడుచుకుంటే నీవు ప్రభువునకు దాసుడు. ప్రభువునందు నీవు స్వతంత్రుడు. అంటే నీవెవనికి కూడా దాసుడుగా లేవు. సాతాను నిన్ను లోబరుచుకోవాలని చూస్తూ ఉంటుంది. నీకు వాక్యం బాగా తెలిసి ఉండవచ్చు, నీవు వాక్యాన్ని బాగా గ్రహించి ఉండవచ్చు, కానీ నిన్ను ఏ విధము చేతనైనా సరే అపవాది నిన్ను లోబరుచుకోవాలని, దేవుని వాక్యములో నుంచి నిన్ను తప్పించాలని, తనకు దాసునిగా చేసుకోవాలని అది ఎప్పుడు కూడా నిన్ను మోసపరుస్తూనే ఉంటుంది. అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికే వచ్చి ఒక్కసారి నువ్వు నాకు నమస్కారం చేయి, ఏమిస్తానంటుంది? ఈ లోక రాజ్యాలన్నిటినీ కూడా నీకు సాగిలపడేటట్టు చేస్తాను. అలానే మనల్ని కూడా ఏం చేస్తుంది? మోసగిస్తుంది. అంతేకాదు, మనుషులు కూడా వస్తారు మన దగ్గరికి యుక్తి కలిగి మనల్ని బలాత్కారము చేత మనల్ని బంధించాలని, మనల్ని మోసగించే బలాత్కారము చేత దేవుని మార్గములో నుంచి తప్పించాలని. అవునా?
అయితే నీవు ఎవరికి దాసుడుగా ఉన్నాడు? శిష్యుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే ఎవరికి కూడా దాసుడుగా ఉండడు, సర్వ స్వతంత్రుడుగా. ప్రభు చెప్పింది ప్రభు నడిపించినట్లు నడిపించుకునేవాడే, నడిచేవాడే శిష్యుడు. రెండవది ఏమిటి అంటే శిష్యుడు అనడానికి ఎవరు చెప్తారు? దానికంటే ముందు ఇంకోటి చెప్పండి. రెండవది ఏంటి? నేను ప్రధానంగా రెండే చెప్పాలనుకున్నాను. ఓకే, మీరు చెప్పింది కూడా మూడవది ఉన్నది. రెండవది ఏమిటి అంటే ప్రధానమైనది, నేను ఎక్కువ చెప్పకుండా అసలు దానికి వెళ్ళాలని రెండే చెప్పాను. ఏంటి అంటే ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా మనము ఒక్కనిని ఒక్కనము ప్రేమించిన ఎడల మనం ఆయనకి శిష్యులముగా చేయబడదు. ఎవరంట? ఎవరు ఆయనకి శిష్యులు? మీరు యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూడండి. ప్రభువే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎవరు ఆయనకి శిష్యులు అంటే మనము ఒక్కనిని ఒక్కరము ప్రేమించుకునుట ద్వారా మనము ఆయనకి ఏమవుతాము అంటేనంట శిష్యులముగా చేయబడదు. మనలో ఒకని ఎడల ఒకనికి ద్వేషము, ఒకని ఎడల ఒకనికి విరుద్ధ భావములు, ఒకని ఎడల ఒకనికి తృణీకారము, ఒకరిని ఒకరము ద్వేషించేటువంటి మనస్సు, కలహములు, భేదములు, ఒకరిని ఒకరము అంగీకరించలేము. చూసారా? ఒకరిని ఒకరము సహించలేము, ఒకరిని ఒకరము ఓర్చుకొనలేము. ఈ మనస్సు శిష్యునికి తగినటువంటిది కాదు. నీవు శిష్యునిగా ఉండగోరుతున్నావా? నువ్వు ప్రభు నామములో నీవు బాప్తిస్మమును తీసుకున్నావా? నువ్వు ఎలా ఉండాలా? ప్రభువు నిన్ను ప్రేమించినట్లుగా మనము ఒక్కనిని ఒక్కరము, మనకి ఇంక వేరే ఆప్షన్ ఏమీ కూడా ఇవ్వల ప్రభువు. ఆయన మనలను ప్రేమించినట్లుగా మనము ఒకరిని ఒకరము ప్రేమించిన ఎడల మనము ఆయనకు శిష్యులమగుతామని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనము శిష్యులమేనా? ఖచ్చితంగా మనము శిష్యులము అని అంటే మనము శిష్యులముగా ఉండుటకు పిలువబడినటువంటి వారమైతే ఖచ్చితంగా మనము స్వతంత్రులంగా ఉండాలా. రెండవది ఒకరిని ఒకరము మనము ప్రేమించేటువంటి వరముగా ప్రేమించాలి. యోహాను గారే శిష్యత్వాన్ని గురించి బాగా చెప్పారు, అవునా? ఈ 3 సంగతులు కూడా చూడండి. యోహాను సువార్త 3వ 15వ అధ్యాయంలో కూడా ఏమని వ్రాయబడతా ఉన్నది? 8వ వచ్చిన భాగంలో కూడా మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. ఎప్పుడంట మనం ఎప్పుడైనా శిష్యులం అవుతామంట? మనం బహుగా ఫలించినప్పుడు తండ్రి మహిమపరచబడతాడు, మనము ఆయనకి శిష్యులంగా చేయబడతాం. శిష్యులలో ఉండవలసినటువంటివి ఇది ఖచ్చితంగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇటువంటి వారు శిష్యులు అయితే, ఇటువంటి వారమని మనం అనుకొనుచున్నట్లయితే ఖచ్చితంగా మనలో ఏమి ఉండాలి? శిష్యుని కంట ప్రత్యేకంగా ఏమి ఉంటుంది అంటే నోరు అనేది ఉంటుంది. ప్రభువుకి దేవుడిచ్చాడంట, అలసిన వాణిని ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరిచ్చారంట? దేవుడే దయచేసి. ఇప్పుడు నీవు నేను శిష్యులుగా ఉన్నట్టు కొరకు పిలువబడిన వారమైతే ఈ నోరు ప్రభునందున్నటువంటి మనకును అనుగ్రహింపబడి ఉన్నదా లేదా? ఖచ్చితంగా మనకు కూడా ఈ నోరు దేవుడు దయచేసి ఉన్నాడు. అయితే
మనము శిష్యులమైతే మనం ఎలా పడితే అలా మనం మాట్లాడకూడదు. ఎలా పడితే మనం అలాగా మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు మనకు అనుగ్రహింప చేసినట్లుగా మాత్రమే శిష్యులైనటువంటి వారు మాట్లాడాలి. అంతేనా? మనకిష్టము వచ్చినట్లుగా, మనకిచ్చ వచ్చినట్లుగా, మన నాలుకకు అడ్డము లేకుండానట్లుగా మన ఇష్టానుసారంగా మన నోటిని మనము తెరచి మాట్లాడే వాళ్ళం ఉండకూడదు. మనము శిష్యులముగా ఉన్నటి కొరకు పిలువబడిన వారమైతే ఖచ్చితంగా మన నోటిని, మన పెదవులను మనం ఏం చేయాలా? కాచుకునేటువంటి, భద్రముగా మనము కాపాడుకునేటువంటి వారిలాగా ఉండాలి. వ్యర్థముగా మనం మాట్లాడామనుకోండి, వ్యర్థమైనటువంటి ప్రతి మాటకి కూడా మనం ఏం చెప్పాలంట? లెక్క చెప్పవలసి ఉన్నది. ప్రభు చెప్పాడా లేదా ఈ మాట? అంటే వ్యర్థంగా మనం మాట్లాడకూడదు. వ్యర్థంగా మనం మాట్లాడాము అంటే వ్యర్థంగా మాట్లాడకూడదు అంటే అవసరమైతేనే నీ నోటిని తెరచి నువ్వు మాట్లాడాలి. వ్యర్థంగా నేను మాట్లాడకూడదు. ఊరక మాట్లాడేటువంటి వాళ్ళంట శ్రమలని కొని తెచ్చుకుంటారంట. ఊరక మాట్లాడడం అలవాటుగా ఉంటుంది కొంతమందికి, మాట్లాడడం అనేది వాడుకగా ఉంటుంది కొంతమందికి. మనం మనం మాట్లాడుతున్నాము అంటేనంట శ్రమలని కొనుక్కొచ్చుకోవడమే. ఇంకోటి, విస్తారమైనటువంటి మాటలలో దోషం ఉండక మానదు. ఇవన్నీ మనకి తెలుసు కదా. అయినా మన శరీర అవయవాలన్నిటిలో ఎక్కువగా వాడేటువంటి అవయవం ఏంటి? నాలుక. చిన్న అవయవం ఏంటి? మన అవయవాలన్నిటిలో కూడా చిన్న అవయవం ఏంటి? నాలుక. అది ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టిద్దని తెలుసు. కానీ ఊరక మన నోటిని తెరచి మనం ఏం చేస్తూ ఉంటాం? మాట్లాడుతాం. వ్యర్థంగా మనము మాట్లాడుతూ, నీకు దేవునికి నీవు లెక్క చెప్పాలి అనేటువంటిది నీకు గుర్తుకొస్తే నువ్వు వ్యర్థంగా నీ నోటిని తెరుస్తావా? నీకు శ్రమలు వస్తాయని తెలిస్తే నువ్వు ఊరక మాట్లాడతావా? అంటే ఇవేవి మనకి ఏమి రావట్లా, గుర్తుకు రావట్లా. మనకున్న పెద్ద రోగం, క్రైస్తవులలో ఉన్నటువంటి పెద్ద రోగం ఏంటంటే మతిమరుపు. అంతేనా? ఏ మతిమరుపు? వాక్యాన్ని మర్చిపోయేటువంటి మరుపు మాత్రమే ఉంది మనకి. వద్దు అన్నవి బాగా గుర్తుపెట్టుకుంటాం, అవసరమైనవి మాత్రం విడిచిపెట్టేస్తాం. ఇది మనకి ఎంత మాత్రం మంచిది కాదు. వ్యర్థంగా మాట్లాడడం మానేసేయాల. ఇంకా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతూ చెప్తాడు, ముసలమ్మ ముచ్చట్లని విసర్జించు, దైవభక్తిని నీకు నీవే సాధకం చేసుకో. ఎవరైనా మీలో దైవభక్తిని సాధకం చేయాలనుకుంటున్నారా? పౌలు గారు ఒక మంచి ట్రిక్ చెప్తున్నారు, ఒక మంచి సూత్రం చెబుతున్నారు. ఏంటి అంటే, ముసలమ్మ ముచ్చట్లని విసర్జించి, ఊసిపోక కబుర్లు చెప్పుకుంటూ ఉంటారే, మాట్లాడే వాళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇదివరకైతే పిలుచుకునేవాళ్ళు, ఇప్పుడు పిలుచుకునే అవసరంలా. సెల్ ఫోన్, సిరి టాక్ టు హర్ అంటే మాట్లాడేస్తుంది, సిరి మాట్లాడేస్తుంది, పిలిచేస్తుంది వెంటనే. అసలు బటన్ కూడా ప్రెస్ చేయాల్సిన అవసరంలే, అది కూడా నోరే వాడుతున్నాం. దాంతో సెల్ ఫోన్తో కూడా మనం మాట్లాడితే అదేం చేస్తుంది, ఫోన్ మనకి కలిపేస్తాం, చేతికి కూడా పని చెప్పట్లా. ఒకళ్ళు ఫోన్ కలిపేస్తుంది, ఏం చేస్తాం, ఎంతసేపు అయినా గంటన్నర 2 గంటలు ఎంతసేపు అయినా సరే సమయం తెలియకుండా మాట్లాడుకుంటూనే ఉంటాం. అవునా?
అంటే నువ్వు దైవభక్తిని సాధకం చేయాలి అనుకుంటే నువ్వేం చేయాలా? ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. ఇంకా పౌలు గారు తిమోతి గారితో చెప్తాడు, అపవిత్రమైనటువంటి వట్టి మాటలకి నీవు విముఖుడవు కమ్ము. ఏంటంట? ఊరికే మాట్లాడుకుంటూ ఉంటాం చూసారా, ఇవన్నీ కూడా ఏం కలగజేస్తాయి అంటే మనకి అపవిత్రతని కలగజేస్తాయి. కొరుకుడు పుండు ప్రాకినట్లుగా అది మనల్ని ప్రాకి మనల్ని ఏం చేస్తాయి అంటే కనుక మాట 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 కలిగి ఏమవుతుంది, ఒకదానికి ఒకటి కలిసి ఏమైపోతుంది అంటే కనుక మనకి తెలియకుండానే మనం ఏమైపోతామో అపవిత్రులముగా చేయబడతాం. అలా కొరుకుడు పుండు ప్రాకినట్లుగా మనం మాటలని మనం మాట్లాడకూడదు. అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలకి నీవు విముఖుడవు కమ్ము అని చెప్తున్నాడు పౌలు గారు. అంటే ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? విసర్జించాల. వీటన్నిటినీ మనము విసర్జించాల. ఇప్పుడు మన నోటికి మనం అనేకమైన సంగతులు ఉన్నాయి మాటలను గురించి చెప్పుకుంటే. మనం ఆశీర్వాదానికి వారసులమని పిలువబడిన వారము గనుక మనల్ని దూషించిన వారికి ప్రతిగా మనము తిరిగి దూషించుకోవాలి. ఇంకా మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని ఉండాలి అంటే మనమంట బూతులు మాట్లాడకూడదంట, అబద్ధాలు మాట్లాడకూడదంట. ఏం మాట్లాడకూడదు? పరిశుద్ధాత్మ దుఃఖపడకూడదు అంటే మనం బూతులు మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు అంటే మనం అబద్ధాలు మాట్లాడకూడదంట. ఇలా చెప్పకుండా అనేకమైన సంగతులు ఉంటాయి. అయితే ఇవేవి శిష్యునికి తగినటువంటివి కావు. వ్యర్థంగా మాట్లాడడం కానీ, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు కానీ, అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు కానీ, నిన్ను దూషించిన వారికి ప్రతిగా నీవు దూషించడము కానీ, నిందించడము కానీ, వారిని తృణీకరించేటువంటి మాటలు కానీ నీవు మాట్లాడకూడదు. నీవు అబద్ధాలు మాట్లాడకూడదు, నీవు బూతులు మాట్లాడకూడదు. ఇంకా పౌలు గారు అంటాడు, వ్యభిచారమును గూర్చైనా, విగ్రహారాధనను గూర్చైనా, లేక వీటిని ఆ పదములను కూడా మనం ఉచ్చరించకూడదు అంటండి. దేవుని రాజ్యానికి వారసుడు కావాలా? అసలు వాటిని ఉచ్చరించకూడదు. అంటే ఎంత పవిత్రతను, పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహింప చేయడానికి కోరుకుంటున్నాడో చూడండి. అంటే శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి, శిష్యునికి తగినటువంటి నోరు ప్రత్యేకంగా దేవుడు ఏమిస్తున్నాడంట? శిష్యునికి తగిన నోరు. మనము శిష్యులముగా ఉండగోరితిమా? ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఇవేవి కూడా మన నోట నుంచి రాకూడదు. ఇంకా అనేకమైనవి ఉన్నాయి, కానీ కొన్నిటిని ప్రస్తావించి చెప్తున్నా. అంటే అవేవి కూడా మన నోటన రాకూడదు. ఖచ్చితంగా శిష్యునికి తగిన నోరు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి నోటిని అనుగ్రహింప చేశాడు అని అంటే చూడండి, ఇదే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచ్చిన భాగమును చదువుకుందాం. నేను ఆకాశములను స్థాపించినట్లును, భూమి పునాదులను వేయునట్లును, నా జనము నీవేనని సియోనుతో చెప్పినట్లును, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుడు ప్రభువును గూర్చి చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లుగా నీ నోట నా మాటలు
ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ప్రభువు నోటనంట దేవుని మాట, నీ నోట నా మాటలు ఉంచి. ప్రభువు నోట దేవుని మాట ఉన్నదంట. దేవుని మాట ఉన్నటువంటి ప్రభు ఎక్కడున్నాడంట? ఆయన చేతి నీడలో కప్పబడి ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు, దేవుని మాటను కలిగి ఉన్న ప్రభువు ఏం మాట్లాడాలా? ఎవరితో మాట్లాడాలా అంటే సియోనుతో చెప్పాలంట. సియోను అంటే ఎవరు? దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి ప్రజలైనటువంటి వారు. అంటే జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తునందు ఏర్పరచబడినటువంటి, క్రీస్తునందు ముందుగా నిర్ణయించబడినటువంటి ప్రతి జనము కూడా సియోనులోనికి సమకూర్చబడాల. ఇప్పుడు ఆ సియోనుకు సమకూర్చబోయేటువంటి ఆ జనమే, ఆ జనంతో ప్రభు ఏం చెప్పాలంట? నీవే నా జనము, నీవే నా జనము అని సియోనుతో చెప్పేటట్లుగా దేవుడంట ప్రభువు నోటన ఆయన మాటను ఉంచి ఉన్నాడు. అందుకని ప్రభువు తను పిలిచినటువంటి శిష్యులతో చెప్తున్నాడు, నీవు నాకు ఇచ్చిన వాక్యమును నేను వారికి ఇచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ప్రభు తాను పిలిచిన వారికి తండ్రి అనుగ్రహింపచేసినటువంటి మాటను బోధించాడు. ఇప్పుడు విస్తారమైనటువంటి జనము యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ వచ్చినప్పటికీ కూడా చూడండి, ప్రభు చేసే అద్భుత కార్యాలను బట్టి, సూచక్రియలను బట్టి, ఆయన చేసేటువంటి మహిమ కలిగినటువంటి కార్యాలు, స్వస్థతలే కానీ, దెయ్యము విడిపించబడమే కానీ, కుష్ఠరోగులు స్వస్థ పొందడమే కానీ, ఆయన చేసే అద్భుతాలను బట్టి విస్తారమైనటువంటి జనము ఆయన దగ్గరికి వచ్చినా కూడా ఆయన తన శిష్యులతో మాట్లాడేటప్పుడు, తాను పిలిచిన తన ప్రజలైన వారితో మాట్లాడేటప్పుడు ఆయన ప్రభు తండ్రి ఇచ్చినటువంటి బోధనే వారికి ప్రకటిస్తున్నాడు. మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో గనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయం చివరిలోనేమో విస్తారమైన జనసమూహం ప్రభుతో ఉన్నారు అన్నాను. కానీ వారందరినీ విడిచి ప్రభువంట కొండ ఎక్కి కూర్చుండెను. ఇప్పుడు ఆయన శిష్యులైనటువంటి వారు అందరూ కూడా ఆయన యొద్దకు కొండ ఎక్కి వచ్చిరి అని రాయబడి, కొండ మీద ప్రసంగం అది. అంటే ప్రభువు తండ్రి ఇచ్చినటువంటి బోధ అనేది తాను పిలిచినటువంటి వారికి ఆయన అనుగ్రహింపచేస్తూ ఉన్నాడు. తనను వెంబడించుచున్నటువంటి వారికి ఆయన అనుగ్రహింపచేస్తున్నాడు. తన యందు విశ్వసించినటువంటి వారికి, అంటే తన యందు విశ్వాసం ఉంచడం అంటే ఈయన తండ్రి వలన పంపబడిన వాడు అని ఎవరు, ఈయన మెస్సయ్య అని ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి తన బోధని అనుగ్రహింపు. నీవే నా జనము అని అంట సియోనుతో చెప్పునట్లుగా నా మాటలు నీ నోటన ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు. ఇంకా మనకి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచన భాగమును చదువుకుందాం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇది కూడా ప్రభువుని గూర్చి వ్రాయబడినటువంటి మాటే. దేవుడంట ఆయన నోటిని ఎలా చేశాడంట? వాడగలిగినటువంటి ఖడ్గముగా చేసి
తన చేతి నీడలో ఆయనను దాచిపెట్టాడంట. అంతేకాదు, మెరుగు పెట్టినటువంటి అంబుగా చేసి తన అంబుల పొదిలో ఆయనను మూసిపెట్టాడు. అంటే తన చేతి నీడలో లేదంటే తన అంబుల పొదిలో ఆయనను మూసిపెట్టి ఉన్నాడు అని అంటే, ఎందుకు ప్రభువును గూర్చి ఎలాగున వ్రాయబడతా ఉన్నది అని అంటే, ఇక్కడ అంటున్నాడు, శిష్యునికి తగిన నోరు నాకు దయచేసి. ఎందుకు ప్రభువునకు శిష్యునికి తగిన నోరు ఆయనకి దయచేసి ఉన్నాడు అంటేనంట, అలసిన వాణిని ఊరడించు జ్ఞానము నాకు ఈ మాట మనము తెలుగులో చదివితే ఎలా ఉంటుంది అంటే కనుక, ఎలా ఉంటుంది అంటే, ఇదేదో ప్రభువు అలసిపోయినటువంటి వారికి, సొమ్మసిల్లిపోయిన వారికి ఊరడించేటువంటి మాట, అంటే ఆదరణ కలిగేటట్లుగా అన్నట్లుగా, మనకి ఓదార్పు కలిగ చేసేటువంటి మాటగా అన్నట్లుగా మనకి కనబడుతుంది. కానీ దీనిని మనము ఇంగ్లీష్లో కనుక మనం చూసాము అని అంటే ఎలా ఉంది బాగా అర్థం చేసుకోవడానికి, అక్కడ హౌ టు స్పీక్ ఎ వర్డ్ అని వ్రాయ, అంటే మనము ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటిది ఇక్కడ మనకి ఇంగ్లీష్లో చదివితే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రభువు అలసిన వానికి ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు, అలసిన వానిని ఊరడించే జ్ఞానము కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా దేవుడు నాకు దయచేసి. అంటే ప్రభువుకి ఇచ్చినటువంటి నోరు ఎటువంటిది, శిష్యునికి దయచేసినటువంటి నోరు ఎటువంటిది అంటే, ఎప్పుడు ఎలా మనం మాట్లాడాలో ఆ జ్ఞానము అనేటువంటిదంట మన నోటికి అనుగ్రహింపబడదు. శిష్యునికి జ్ఞానం అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, మనము నోటిని కలుగచేసిన వాడు ఎవరు? దేవుడే కదా. అయితే ఇప్పుడు మనకి పాత నిబంధనలో గనక మనం చూసాము అనుకోండి, మోషే గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి, వారిని అరణ్య మార్గము గుండా, ఎడారి మార్గము గుండా వారిని నడిపించడానికి, అనగా పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేటట్లుగా మోషే గారిని ఏర్పాటు చేసుకున్నారు. మోషే గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ముందుగా ఉండి వారిని నడిపించమంటున్నాడు. అటు ఫరోతో మాట్లాడమంటున్నాడు, ఇటు ఇజ్రాయేల్ ప్రజలతో కూడా దేవుడు మాట్లాడమంటూ చెప్తూ ఉన్నాడు. అయితే మోషే గారు ఏమంటున్నాడు అని అంటే కనుక, నేను నోటి మాంద్యము కలిగిన వాడను. చూడండి, మనకి నిర్గమాకాండములో కనుక మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచన భాగము నుండి చదువుకుందాము. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి కలిగిన వానినే కానీ, గురుటివానినే కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, 15వ వచన భాగం చదవండి అమ్మా. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను.
నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఇక్కడ మోషే గారు ఏం చెప్తున్నాడు? ఎంతకు మునుపైనా సరే, నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండైనా సరే, నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను. ఏమంటున్నాడు అంటే నోటి మాంద్యము నాలుక మాంద్యం. నిజంగా మరి మోషే గారికి ఏమైనా నత్తుందా? ఏమైనా నత్తుందా? ఆయన ఏమైనా మాట్లాడలేనోడు కాదండి. ఆయన మాట నేర్పరి అయినటువంటి వాడు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథములు స్టెఫెను గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతూ మోషే గారిని గురించి చెప్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 22వ వచన భాగమును చూద్దాం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఏమని రాయబడింది? మోషే గారు ఎలాంటిడంట? ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఇప్పుడు ఏమైనా అబద్ధం చెప్పాడా మోషే గారు? మోషే గారు అబద్ధం కూడా చెప్పలా. ఎందుకంటే ఆయన ఐగుప్తులో నుంచి పారిపోయి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? మిద్యాన దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఏం కాశాడు? గొర్రెలను కాసినటువంటి వాడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన నేర్చుకునేటువంటి సకల విద్యలని, ఐగుప్తు సకల విద్యలు, ఆ మాట నేర్పరితనము అంతా కూడా ఏమైపోయింది? 40 సంవత్సరాల్లో మొత్తం కూడా పోయింది. అన్నీ కూడా ఇప్పుడు అంతా ఆయన పని అంతా ఏంది? గొర్రెలను గాయడం, గొర్రెలను దోలుకోవడం, వాటికి పచ్చిక కలిగిన చోట్లకి తీసుకెళ్ళడం, మరలా సాయంకాలం అయితే తోలుకొని రావడం, మరలా అలసి నిద్రించడం. అంటే ఆయన పని ఏమైపోయింది? అసలు మాట నేర్పరితనం. 40 సంవత్సరాలు మోషే గారి కోసం దేవుడు వెయిట్ చేశాడు. ఎందుకు? ఆయనలో ఉన్న సకల విద్యలు, ఆ మాట నేర్పరితనం అంతా కూడా ఏమైపోవాలా? పోవాలి. నేను జ్ఞానిని అని ఎవ్వరు కూడా అనుకోకూడదు. నాకు చేతవచ్చిన, నేను చేయగలను, ఇది నాకు తగినది, నేను మాత్రమే దీనిని చేయగలను అన్నది ఏదైనా మనలో ఉంటే అవన్నీ మనలో నుంచి పోయిందాకా నేను దీనికి యోగ్యుడను అని మనం అనుకుని, ఈ యోగ్యత అనేది మనలో నుంచి పూర్తిగా నేను నా వల్ల ఏది కాదు అన్నదాకా దేవుడు వెయిట్ చేస్తాడు మన కోసం. ఎందుకు? ఇక్కడ మనం చూస్తే అపోస్తలుల కార్యములలోనే మనకి పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే మోషే గారికి ముందుగా తెలియదా దేవుడు ఏర్పరచుకోబడినటువంటి సంగతి అంటే? ఆయనకి తెలుసు. ఇక్కడ 7వ అధ్యాయము 24వ వచన భాగంలో నుంచి చూస్తే కనుక, 23 నుంచి మీరు తర్వాత చదవండి. 25లో కనుక మనం చూస్తే, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరయిరి. అంటే ఆయనకి ఎప్పుడు తెలుసు? 40 సంవత్సరాల సమయంలోనే ఆయనకి. అంటే ఒక మిద్యానీయుడు ఐగుప్తీయుని మీద పోట్లాడుతూ ఉన్నప్పుడే, ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయేలీని మీద పోట్లాడుతూ ఉన్నప్పుడే ఆయనకేం తెలుసు? తన జనులైనటువంటి వారికి దేవుడు ఆయనను రక్షకునిగా నియమించాను అనేటువంటి సంగతి
ఆయనకి తెలుసు. మీరు 35వ వచనం చదవండి. 35వ వచనంలో, అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమర్శకుని గాను నియమించి పంపెను. దేవుడు ఎవరిని నియమించాడు? ఈ సంగతి ఎవరికి తెలుసు? మోషే గారిని నియమించిన సంగతి మోషే గారికి తెలుసు. ఇజ్రాయేల్ ప్రజలు ఆయన ఏం చేస్తున్నారు? తృణీకరించారు, మా మధ్యన నేను తీర్పు తెచ్చడానికి నిన్నెవరు నియమించారు అని చెప్పట ఆయన నిరాకరింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని ఎవరినైతే వారిని నిరాకరించారు, ఇప్పుడు ఆయననేనంట దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వారిని నడిపించడానికి, వారికి నాయకుడిగా, వారికి రక్షణ దయచేయనట్లుగా దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కలిగి ఉన్న సకల విద్య ప్రావీణ్యము, ఆయన కలిగి ఉన్నటువంటి మాట నేర్పరితనము, ఆ మాట నైపుణ్యం అంతా కూడా మొత్తం పోయి ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడు పొదలో కనబడి ఆయనతో మాట్లాడుతుంటే నేను ఉన్నవాడు నన్నువాడునని ఇజ్రాయేలుతో చెప్పుము అని దేవుడు మోషే గారిని పంపిస్తుంటే ఇప్పుడు ఏమంటున్నాడు? అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, జ్ఞాని అయినటువంటి వాడంట, జ్ఞాని అని అనుకునేవాడంట మొదట ఏమవ్వాలా? వెర్రివాడు కావాలా. కొరింథీ పత్రికలో రాయబడి, నీ జ్ఞానము, నీ మాట నేర్పరితనము నీ దేవుని ప్రజలను రక్షించడానికి సరిపోదు. దేవుని ప్రజలను నడిపించడానికి, దేవుని పరిచర్య చేయడానికి అది ఎన్నికైనటువంటిది కాదు. నీవు ఎంత ఎన్నికైన వాడని నీవు అనుకుంటావో, నేను దీనికి తగిన వాడని నేడల దేవుని ఏర్పాటు ఉన్నది. నీలో ఉన్న ఈ శరీరానుసరమైన మనస్సు ఉంటుంది చూసారా, నేను చేయగలను, నేను మాత్రమే చేస్తాను, ఇది నేనే చేయగలను అని అనుకుంటామే. అప్పటిదాకా దేవుని చేయి మన మీద ఎలా ఉంటుందంటే చాలా బరువుగా ఉంటుంది. నిన్ను అణచి కుదిలించి ఎప్పుడైతే నీలోకి నా వల్ల కాదు ప్రభువా అంటావో, ఇక అప్పుడు ఈ చెయ్యి చిన్నగా లేస్తుంది. లేచి ఇక ఇప్పుడు దిక్కున లేచి, ప్రభువా నీవు నాకేది ఆజ్ఞాపిస్తావో నేను దాన్ని చేస్తా, నువ్వు నాకేది బోధిస్తావో నేను అది చెప్తా, నువ్వేది చేయమంటావో నేను అది చేస్తా. అంతేగా ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన మోషే గారు ఎర్ర సముద్రం ఎదురయ్యింది. ఇప్పుడు వీళ్ళందరూ ఆయన మీద సణుగుతుంటే ఏం చేస్తున్నాడు? తన ఇష్టం వచ్చినట్టుగా తను ఏదో చేయాలని అనుకోలా. ఏం చేశాడు? దేవుడు సైతం ఆయన అంటున్నాడు, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ చేతిలో ఉన్న కర్రని చాపమన్నాడు. అంటే దేవుడు చెప్పిందాక ఏది కూడా ఇక ఆయన చేయలేదు, ఒక్కసారి తప్ప. వారు పాపం చేసినా కూడా దేవుడు వారిని సంహరిస్తాను అన్నా కూడా వారి పక్షంగా ఆయన సాగిలపడతా ఉన్నాడు. ఆయన సన్నిధిలో వారిని మొర్రపెడతాను, నువ్వు తప్పుకో మోషే, నీ ద్వారా నేను సంతానాన్ని పుట్టిస్తాను, వీరిని సమూలంగా సంహరింపజేస్తాను అంటే దేవుని పక్షంగా, అయ్యా నీ నామానికి అవమానం కలుగుతుంది, వీరిని చంపడానికి ఐగుప్తులో నుంచి అరణ్యంలోనికి వారి దేవుడు తీసుకొని పోయాడు అంటారయ్యా అని ఎవరి పక్షంగా నిలబడుతున్నాడు? దేవుని పక్షంగా నిలబడి ప్రజలకి దేవునికి మధ్య ఆయన సాగిలపడేటువంటి దీన మనస్సు అనేటువంటిది ఆయనకి అనుగ్రహించబడి, శిష్యునికి తగిన నోరు అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆయనే శిష్యునికి ఏమై ఉంటాడంటే తోడై ఉంటాడు. నేను నీ నోటికి తోడై ఉండి నీవేమి పలకవలసినది నీకు బోధించదనని చెప్పాను. శిష్యుడు ఎలా మాట్లాడుతాడు అంటే, శిష్యుని తగిన నోరు అంటే ఎలా ఉంటుంది అని అంటే, దేవుడు ఏది మాట్లాడమంటాడో, ఎవరితో ఏది మాట్లాడమంటాడో, ఎప్పుడు ఏది మాట్లాడమంటాడో
దేవుడు బోధించింది, దేవుడు ఆజ్ఞాపించింది చేసేటువంటి నోరే శిష్యునికి తగినటువంటి నోరు. ప్రభువు అలానే చూడండి శిష్యులతో మాట్లాడతాడు. మీరు ఇంక ఈ నోటిని గురించి మాట్లాడితే మనకి ఇర్మియా గారు కూడా అంటాడు, అయ్యా నేను బాలుడని అంటాడు. బాలుడను అంటే నీ వల్ల ఆగునా అనవద్దు, నేను నీకు తోడు, నేను నీ నోటికి తోడై ఉంటాను. దేని తోడై ఉంటాను? నువ్వేం పలకాలో, నువ్వేం చెప్పాలో నేను నీ నోటికి తోడై ఉండి నేను మాట్లాడతానంటాడు. అంటే మన శిష్యునికి తగిన నోరు, ప్రభువుకి ఇచ్చినటువంటి నోరు ఎటువంటి నోరు? ఆయన నోటన ఏమి ఉన్నది అంటే దేవుని మాట ఉన్నది. ఆయన మాట ప్రభువు నోటన ఉంచి తన చేతి నీడలో ఆయనంట కప్పి ఉంచాడంట. అందుకని ప్రభు మాట్లాడే మాటలను కనుక మనం చూసాము అంటే ఎలా ఉంటాయి అంటే కనుక చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచన భాగమును కనుక మనం చూస్తే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గురించిన మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడరు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తమును మనుష్యులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉంది. ప్రభు శిష్యులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాడు? అనేకమైన సంగతులు ఉన్నాయి. కానీ వీరితో ఏం చెప్తున్నాడు? వీరు బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము. అంటే వీరు ఎలా ఉన్నారు? వారికి కలిగిన వాటిని అన్నిటినీ కూడా వారు విడిచిపెట్టి ప్రభువును వెంబడించేవారు ఉన్నారు. అంటే ఆస్తి లేనివారు అనేది కాదు, వారికి కలిగినది అంతయు కూడా అన్నదమ్ములనే కానీ, అక్క చెల్లెండనే కానీ, భూములనే కానీ, ఇండ్లనే కానీ, తల్లిదండ్రులనే కానీ, భార్యనే కానీ, అందరినీ కూడా వారు విడిచి ప్రభువుని వెంబడిస్తున్నారు. ఇప్పుడు వీరు చూచే వారి కన్నులకు అందరికీ కూడా వీరు ఎలా కనబడుతూ ఉన్నారు? వీరు ఎలా ఉన్నారు అని అంటే దీనులుగా కనబడుతూ ఉన్నారు. వీరు దీనులు అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందంటే, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుచు సాత్వికముతో ఆయనను వెంబడించేవారే దీనులు. ఆస్తి లేని వాళ్ళు దీనులు కాదు, ఆస్తి లేని వాళ్ళు బేదలు కాదు. అంటే బేదలైనటువంటి మీరు అంటే వీరు ప్రభు కొరకు తమను తాము ఉపేక్షించుకున్నారు. ప్రభువు పిలిచిన పిలుపుని బట్టి తమకు కలిగిన వాటిని అన్నిటినీ కూడా వారు విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నారు. ఇప్పుడు వీరికి ఏం కావాలా? ధైర్యం కావాలా? వీరికి ఏం కావాలా? ప్రభువు నందు వీరికి ధైర్యం కావాలా? ప్రభువు నందు వీరికి ఒక నిరీక్షణ కావాలా? అందుకే ప్రభువు ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని చెప్తూ ఉంటే పేతురు గారు అడుగుతున్నాడు కదా, ఇది ఎలా సాధ్యము అని అడిగితే మనుషులకైతే అసాధ్యమే కానీ దేవునికైతే సమస్తము సాధ్యమే అన్నాడు. పేతురు గారికి శిష్యులకి ప్రభువుని వెంబడిస్తున్నారు కానీ వారికి ఒక ధైర్యము, ఒక నిరీక్షణ అనేటువంటిది ఇంకా అప్పటికి కలిగి ఉండాలి. అందుకే ప్రభువుని వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మేము సమస్తమును విడిచిపెట్టి మేము వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది అంటే వాళ్ళకి ఇంకా ఏం రాలేదు. ప్రభు వలన మాకు ఇది అనుగ్రహింపబడును అనేటువంటి ఒక ధైర్యము, ఒక నిరీక్షణ అనేది వారిలో లేదు. ఇప్పుడు ప్రభు మాట్లాడినటువంటి మాటను బట్టి వారికి ఏమొచ్చింది? ఒక ధైర్యం. అంటే నేను విడిచిపెట్టిన దానికి ప్రతిగా నా ప్రభువు, నేను వెంబడించుచున్నటువంటి నా ప్రభువు, నా రక్షకుడు నాకు నూరంతలుగా దయచేయువాడు అనేటువంటి ఒక ధైర్యం, ఒక ఉత్సాహం
ఒక నిరీక్షణ వారిలో కలుగుతుంది. అందుకే అలసిన వానికి ఊరడించు మాటలు, ఊరడించు జ్ఞానము, ఎలా మాట్లాడాలా ప్రభు అనుగ్రహింపచేసేటువంటి జ్ఞానమా అనేటువంటి సమస్తాన్ని మనం విడిచి వెంబడిస్తున్నామా? నువ్వు దేని విషయంలో ఉపేక్షించుకుంటున్నావో? నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెడుతున్నావా? నీ ఆస్తిని దేవుని కొరకు సమర్పణ చేస్తూ ఉన్నావా? నీ సమయాన్ని దేవుని కొరకు సమర్పణ చేస్తూ ఉన్నావా? నీ బలాన్ని నీవు దేవుని కొరకు సమర్పణ చేస్తూ ఉన్నావా? నీ ప్రభు పరిచర్య కొరకు నీ ఇంటి వారిని ఉపేక్షించుకుంటున్నావా? దేన్ని నువ్వు విడిచిపెడుతున్నావు? నీకు ఉండాల్సినటువంటి ధైర్యం ఏంటి? నీకు ఉండాల్సినటువంటి నిరీక్షణ, ఈ నిరీక్షణ కూడా ఉత్సాహంతో కూడినటువంటి నిరీక్షణ అయి ఉండాలా. అంతేకాని ఏదోలే, ఎప్పుడో ఏదో దేవుడు చేస్తాడులే, నీరసంగా అంటే నిరాశ నిస్పృహల్లో ఉన్నట్టుగా ఏదో ప్రభు పిలిచాడు, వచ్చాం, ఏదో చేస్తున్నాం, దేవుడు రేపు ఏం చేస్తాడో నాకు తెలియదు, ఇప్పుడైతే నేనేం చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఇలా కాదు. శిష్యులకి ఏముండాలంటే ఖచ్చితంగా ఒక గురి ఉండాలా. నేను సమస్తాన్ని ఉపేక్షించుకున్నానంటే, నేను దేనిని విడిచిపెట్టి తినో, నా కొరకు దేవుడు ఏముంచాడు? నూరంతలు ఉంచాడు అంటే నీకేమొస్తుంది? విడిచిపెట్టడంలో ఉత్సాహం వస్తుంది. నిన్ను ఉపేక్షించుకోవడంలో నీకు ఉత్సాహం వస్తుంది, నీకు సంతోషం వస్తుంది. విడిచిపెట్టడమే కాదు, నిన్నెవరైనా నిందించారు, నిన్నెవరైనా దూషించారు, నిన్ను చూచి అపహాస్యం చేశారు, లేస్తే ప్రభు అంటావు, లేస్తే బైబిల్ అంటావు, లేస్తే మందిరం అంటావు, లేస్తే ప్రార్థన అంటావు, కన్నీరు గారుస్తావు. నీ కన్నీరు నీకేమి ఇచ్చింది? నువ్వెలా ఉన్నావు? ఏమీ లేనోడుకులాగా నిత్యం కన్నీళ్ళే పానం చేస్తున్నావు కదా. చూడు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, అన్యులు చూడు ఎలా ఉన్నారు, లేకపోతే భక్తిహీనులు చూడే, వాడు రోజు గంట మందిరానికి వెళ్ళొస్తారు, వాళ్ళు చూడు ఎలా వద్దులుతున్నారు. నువ్వు నిత్యం దేవుడు అంటావు, ప్రతి సమయంలో దేవుడు అంటావు, ప్రార్థన అంటావు, నువ్వెందుకు ఎలా ఉన్నావు అంటే నువ్వు నిరుత్సాహపడకూడదు, నువ్వు అలసిపోకూడదు, నువ్వు సొమ్మసిల్లిపోకూడదు. నీకేం కావాలా? ఒక ధైర్యం కావాలా? ఉత్సాహంతో కూడినటువంటి ఒక నిరీక్షణ నీకు కావాలా? అప్పుడే నువ్వేం చేయగలవు? బలముగా దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలవు. ప్రభు కొరకు నువ్వేదైనా చనిపోవడానికైనా సరే నువ్వెలా ఉంటావు? నేను సిద్ధం, నేను కన్న వాటిని, నేను విన్న వాటిని నేను చెప్పకుండా ఉండలేను, నేను చూసిన దాన్ని నేను వివరించకుండా నేను ఉండలేను అని నీకు ఒక ధైర్యము, ఒక నిరీక్షణ. అదే అలసిన వానికి ఓరడించే జ్ఞానం. శిష్యులతో చెప్తున్నాడు, ఏమంటున్నాడు? పేదలైనటువంటి మీరు ధన్యులు. ఇక్కడ అంటున్నాడు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలిగొనిచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తం మనుష్యులు మిమ్మను ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు. అంటే మనం ఏం చేయాలంట? ఇవన్నీ అలసిపోతున్నటువంటి మనకి, సొమ్మసిల్లిపోతున్నటువంటి ఆయన ప్రజలైన వారికి ఏంటి? ఇవన్నీ కూడా ఓరడించేటువంటి మాటలు, ఓదార్పును కలిగచేసేటువంటి మాటలు, నీకు ధైర్యాన్ని పుట్టించేటువంటి మాటలు, నీకు నిరీక్షణ పుట్టించేటువంటి దేవుని మాటలు. ఇప్పుడు అదే యేసుక్రీస్తు ప్రభు వారు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నాడు? శిష్యుల దగ్గర ఇలా మాట్లాడుతున్నాడు. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి పరిసయ్యుల దగ్గర నిలబడినప్పుడు, యూదులైనటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన వారితో ఎలా మాట్లాడుతున్నాడు? అందులైనటువంటి కురుటి పరిసయ్యుడా అని మాట్లాడుతున్నాడు. వేషధారులైనటువంటి పరిసయ్యులారా అని మాట్లాడుతున్నాడు. సున్నం కొట్టినటువంటి సమాధుల్ని మీరు పోలి ఉన్నారు.
ఇక్కడేం చెబుతున్నాడు? నా జనము నీవే అని దేవుని రాజ్యానికి నియమింపబడినటువంటి జనులతో ఆయన చెప్తున్నాడు. రెండవదిగా పరిసయ్యులు, శాస్త్రులు, యూదులైనటువంటి వారి ఆయన వారి యొద్దకు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన నోటని ఎలాంటి మాట ఉందంటే ఖడ్గములని, వాడి అయినటువంటి ఖడ్గము లాంటి మాట వస్తూ ఉంది. అంటే వారిలో ఉన్న భక్తిహీనతనం, వారిలో ఉన్నటువంటి వేషధారణతనాన్ని, వారిలో ఉన్న దూతన అజితేంద్రియములను పరిశుద్ధపరచబడేటట్లుగా ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారు ఏమవుతారు? దేవుని తట్టు తిరిగితే ఇప్పుడు నికోదేమున్నాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు అయిన నీకే ఈ సంగతులు తెలియవా అని అడుగుతున్నాడు. అంటే ప్రభు మాట్లాడుతూ ఉంటే కొందరికి ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. అంటే దేవుని మార్గం అనేటువంటిది బోధింపబడుతుంది. లేదు, అదే వాక్యము వారిని ఏం చేస్తుందంటే వారు ఇక మీదట దేవుడు అని చెప్పి దేవుని మార్గములో దేవుని ప్రజలైనటువంటి వారిని ఆటంకపరచకుండా ఉండేటట్లు దేవుడే వారికి అడ్డురాతిగా ఉండి వారు తప్పిపోయి తుట్రిల్లిపోయేటట్లుగా ఉంటాడు. అంటే వారు చేసేది తప్పు అని దాన్ని ఖండించేటట్లుగా ఉంటుంది. ఒకవేళ వారు దేవుని రాజ్యానికి నియమించబడిన వారైతే వారు మారు మనస్సు పొంది ప్రభువును వెంబడించాడు. ప్రభు యొక్క మాట అనేటువంటిది వాడి అయినటువంటి ఖడ్గము వంటిదిగా వారితో మాట్లాడతారు. అదే వ్యాధులు కలిగిన వారు, బలహీనతల్లో ఉన్నవారు, దెయ్యం పట్టిన వారు, ఇటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారితో ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన మాటలు ఎలాంటి మాటలు అంటే దయగలిగినటువంటి మాటలు. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచన భాగమును చదువుకుందాం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చొచ్చు, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. ప్రభు నాట నుండి వచ్చేటువంటి మాటలు ఎలాంటివంట? దయగలిగిన మాట. ఏంటి దయగలిగిన మాటలు అంటే ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి మాట, ఈ యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట 4వ అధ్యాయం 18వ వచనంలో ఉందో చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిత సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరేదనని వారితో చెప్పసాగి. అంటే లేఖనములలో వ్రాయబడినటువంటి సంగతులు ఏవైతే బీదలకు సువార్త ప్రకటించడం, చెరలోనున్న వారికి విడుదల, గురుడి వారికి చూపు కలుగునని ప్రకటించడం, నలిగిన వారిని విడిపించడం, ఇవన్నీ కూడా హితవత్సరాన్ని ప్రకటించడం, ఇవన్నీ కూడా నేడు మీ వినికిడిలో ఈ వాక్యము నెరవేరినది అని చెప్తేనంట వారికి ఈ మాటలు ఎలా ఉన్నాయని ఇక్కడ రాస్తూ ఉన్నాడు లూకా గారు. దయగలిగి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలు దయగలిగిన మాటలుగా తోస్తూ, అంటే వారి ఎడల చూపించే దయ ఎలాంటిదో. అంటే ఎవరు దయ చూపించగలరు? ఎవరిలోనైతే దేవుని ప్రేమ అనేది ఉంటుందో ఆ ప్రేమలో నుండి పుట్టేటువంటిదే దయ. పేతురు గారు చెప్తాడు, ప్రేమలో నుండి ఏమొస్తుందంట? దయ అనేటువంటిది వస్తుంది. ప్రేమ నుండి దయ అనేది కలుగు. అందులో నుండి ఇప్పుడు ప్రభువు వారితో మాట్లాడుతున్నట్లుగా, అంటే ప్రభువు దీనులైన వారు, వ్యాధులతో, బలహీనతలతో, బాధలతో, బంధకాలతో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారితో మాట్లాడే మాటలు నిజంగా
ఎలాంటి మాటలు మాట్లాడారు వాళ్ళతో అంటే, దయగలిగి ఆయన మాట్లాడు అంటే ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలా అనేటువంటిది శిష్యునికి తగినటువంటి నోరు. అయితే ఈ మాట అనేది శిష్యునికి తగిన నోరు, ఇది ఎవరు అనుగ్రహించారు ప్రభువుకి? దేవుడే ఆయనకంట దయచేస్తున్నారు. ఇప్పుడు మనము కూడా శిష్యులుగా నుండుట కొరకే పిలువబడిన వారము కదా. ఇప్పుడు మనము కూడా ఎలా మాట్లాడాలా? మనకి కూడా ఎలాంటి నోరు ఉండాలా? శిష్యులకి తగినటువంటి నోరు అనేటువంటిది మనకి ఉండాలి. ఖచ్చితంగా శిష్యులకి తగిన నోరు అనేది మనలో ఉండాలి. మనలో ఉండాలి అంటే ముందు అసలు మనం ఆయనకి ఎలా ఉండాలా? శిష్యులముగా చేయబడాలి. అంతేనా? శిష్యులంగా చేయబడాలంటే చూసాం, మనం తెలుసు ఎలా మనం శిష్యులంగా చేయబడతాం. మనం ఎవరికి కూడా దాసులంగా ఉండకూడదు, క్రీస్తునకు దాసులంగా. ప్రభు ఏ మాట మనకి చెప్పున, ఆయన ఏది చెప్తాడో నువ్వు ఏది వింటున్నావు, ప్రభు స్వరాన్ని విని ప్రభు నీకు ఏది చెప్పునో దానిని చెప్తావు. ప్రభు నిన్ను ఎలా నడిపిస్తాడో, ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి ప్రభు వెళ్ళినట్లుగానే, ఆయన శిష్యులు వెళ్ళినట్లుగానే మనం కూడా వెళ్తాం. ఆయన ఎలా నడిపిస్తాడో మనం కూడా అలానే నడుస్తాం. ఎక్కడికి వెళ్తే అక్కడ మనకి ఏది చెప్పునో ఆయన చెప్పినట్లుగానే మనం చెప్తాం, ఆయన చెప్పినట్టుగానే మనం చేస్తాం. ఇదే అలసిన వారికి ఊరడించేటువంటి జ్ఞానం అనేదంట శిష్యునికి అనుగ్రహించబడుతుంది. చూడండి, మనకి సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 2 మాటలు చెప్పుకొని ప్రార్థనలోనికి వెళ్ళిపోతాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచన భాగమును చదువుకుందాం. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగ చేయను, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. ఒకని హృదయములో విచారం ఉందనుకోండి, విచారం అనేది మన హృదయంలో ఉంటే హృదయం ఏమవుతుందంట? కృంగిపోతుందంట. దయగలిగినటువంటి మాట ఏమవుతుందంట? హృదయానికి సంతోషాన్ని కలగచేస్తుంది. అంటే ఇప్పుడు దేవుని పిల్లలము, ప్రభువునందు పిలువబడినటువంటి మనము, విశ్వసించిన మనము, ఆయనకు శిష్యులంగా చేయబడిన మనం ఏం చేయాలా? దయగలిగినటువంటి మాటలని మనం మాట్లాడాలి. ఎవరైనా కృంగిన స్థితిలో ఉన్నారా? ఎవరైనా దుఃఖములో ఉన్నారా? ఎవరైనా బాధలో ఉన్నారా? వారితో మనం ఎలా మాట్లాడాలా? దయగలిగినటువంటి మాటలను మనం మాట్లాడాలి. వారికి ఊరడింపు కలగాలి అన్నా, వారికి ఓదార్పు కలగాలి అన్నా, అంటే మనము దయగలిగినటువంటి మాట అనేది కృంగినటువంటి వారి హృదయానికి ఏం కలుగచేస్తుంది? విచారముతో నిండినటువంటి వారి హృదయానికి ఏం కలుగచేస్తుంది? సంతోషాన్ని కలుగచేస్తుంది. సంతోషాన్ని కలుగచేస్తుంది. కాబట్టి మనము మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలా? దయగలిగి మనము మాట్లాడేటువంటి వాళ్ళలాగా ఉండాలి. దయగలిగిన మాటలను, దయగలిగినటువంటి మాటలంట పవిత్రమైనవి. దయగలిగిన మాటలు ఇక్కడ రాయబడి ఉంది. మన నోటన, ఇది దేవుని మందిరం, మన నోటన ఎప్పుడు కూడా ఎటువంటి మాటలు రావాలా? చదివారా ఇక్కడ రాయబడిన మాట? దయగలిగిన మాటలు ఆయన దృష్టికి పవిత్రమే. దయగలిగినటువంటి మాట అంట విచారములో ఉన్న వారి యొక్క హృదయానికి ఏం కలుగచేస్తుందంటే సంతోషాన్ని. మనము శిష్యులముగా ఉండేటకు పిలువబడిన వారమైతే మన నోటన ఏమి ఉండాలా? ప్రభువు నోటనంట
దయారసము పోయబడినది. కీర్తనలు 45వ కీర్తన 2వ వచన భాగంలో చూస్తేనంట మనకు కనబడదు, ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నువ్వు ప్రభువునికి వేరుగా ఉన్నావు అనుకో, నీ నోటి నుంచి వచ్చే మాటలు ఎట్టుంటాయి? కత్తిపోటు వంటి మాటలు ఉంటాయి. ఎదుటి వారి యొక్క హృదయాలను చీల్చగలిగేటువంటి కత్తిపోటు వంటి మాటలు, ఎదుటి వారిని నశింప చేయగలిగినటువంటి శక్తి కలిగిన కత్తిపోటు వంటి మాటలని, కఠోరమైన మాటలను, నాశనకరమైనటువంటి మాటలను మనం మాట్లాడకూడదు. మన నోటన శిష్యునికి తగిన నోరుంటే ప్రభువు నందే మనం ఎక్కడున్నాం? ఇది ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. నువ్వు ఎక్కడున్నావు? ఇది నేను మిమ్మల్ని మాటికి అడుగుతా. మీరు ఎక్కడున్నారు? ప్రభువు నందు ఉన్నటువంటి వారా, ప్రభువునికి వేరుగా ఉన్నవారా? ప్రభువుకు వేరుగా ఉన్నవారైతే మీకు నాకు ఏ సంబంధం లేదు. మీరు ప్రభువుతో ఉన్నవారైతే ఖచ్చితంగా ప్రభువు నోటిని ఏం భయపడి ఉందంట? దయారసము పోయేవాడు. ఇప్పుడు ప్రభువు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయ్యాడు. ఎక్కడి నుంచి వస్తుంది మాట? ఎక్కడి నుంచి వస్తుంది? శరీరానికి ఎక్కడి నుంచి వస్తుంది? నీ అంతటి నువ్వు నడవడానికి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడానికి నీకు అధికారం ఉందా? మొట్టమొదటి దీన్ని తెలుసుకో. నువ్వు ప్రభువునందు ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడానికి నీకు అధికారం లేదు. ప్రభువు నీకు శిరస్సు అయి ఉంటే, నువ్వు ప్రభు శరీరం అయి ఉంటే మాట ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సు నుండి వస్తుంది. ప్రభువు ఏం మాట్లాడాడు? ప్రభు సంఘం కూడా అలానే మాట్లాడాలి. అంతేనా? ఇందుకు వేరుగా మాట్లాడితే నువ్వు ఎక్కడున్నావు? ప్రభువుకి వేరుగా ఉన్నావు. నీకు ప్రభువుకి ఏ సంబంధం లేదు, నీకు దేవుని సంఘానికి ఏ సంబంధం లేదు. నువ్వు ప్రభుత్వం ఉన్నవాడు అయితేనే ప్రభుత్వంలో ప్రభు సంఘంతోనూ సంబంధం, సహవాసం. ప్రభు నోటన దయారసము పోయబడి ఉన్నది. నీ నోటన నా నోటన కూడా ఏముంది? దయారసం ఉందా? దయగలిగిన మాటలు మనం మాట్లాడుతున్నాం. ప్రభు ఏం మాటలు మాట్లాడాడు? దయగలిగిన మాటలు మాట్లాడాడు. మన నోటను కూడా కృంగిన వారిని, విచారంలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని ఊరడించేటువంటి జ్ఞానం ఏం కావాలా? మన నోటికి కావాలా? మనకు ఆ నోరు కావాలా? మరింట ఒక్కరి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేకమైన సంగతులు ఉన్నాయి, కానీ యోబు గారిని గురించి యోబు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచన భాగమును చదువుకున్నాం. మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి. నేను మాట్లాడిన తరువాత వారు మారు మాట పలుకక కొండిరి. గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచి తిని, సేనలో రాజు వలెను దుఃఖించు వారిని ఓదార్చు వారి వలెను నేనుంటిని. ఎంత బాగా యోబు గారు తనున్నటువంటి స్థితిని గూర్చి, తన కొరకు కనిపెట్టుకునేటువంటి వారిని గూర్చి చెప్తున్నాడో చూడండి. ఆయన ఎద్దుకు వచ్చిన మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉంటారు. ఈ వచ్చిన వారు
ఆయన కొరకు చెవి యొగ్గిన వారు, ఆయన కొరకు కాచుకొనిన వారు, ఆయన ఆలోచన వినవలెనని మౌనముగా ఆయన యొద్దనున్న వారు ఎలా వచ్చారు? ఎలా వచ్చారంటేనంట, వారు ఆశారహితులై ఎలా వచ్చారు? వారికి ఆశ అనేటువంటిది లేదంట. అంటే ఎక్కడైనా ఏదైనా వారికి దొరికిద్దని కానీ, లేకపోతే వారు మేము బ్రతుకుతాము అనేటువంటి ఆశ కానీ, మాకు సహాయము చేయగలిగిన వారు ఎవరైనా మాకు కలరు అనేటువంటి ఆశ అనేటువంటిది వారికి ఏది కూడా ఎక్కడ కూడా లేదంట. ఆశారహితులై వారంటే యోబు గారి దగ్గరికి వచ్చారు. ఆయన మాట్లాడాలని చెవియొగ్గి ఆయన కొరకు కాచుకొని ఆయన ఆలోచన వినాలని ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఎలా వచ్చారు? ఎలా వచ్చారో తెలుసా? మౌనంగా ఉన్నారంట. ఇప్పుడు యోబు గారు మాట్లాడుతూ ఉన్నారంట. మాట్లాడుతూ ఉంటే యోబు గారి యొక్క మాటలు వారి మీద గుత్తులు గుత్తులుగా మాటలు వారి మీద ఏం పడతాయి? గుత్తులు గుత్తులుగా, ద్రాక్ష గుత్తులు కాదు, ఇవేవి కాదు, ఏ పండ్ల గుత్తులు కాదు, పడతా ఉంది. ఏం పడుతున్నాయి? మాటలంట గుత్తులు గుత్తులుగా వారి మీద పడతా ఉన్నాయంట. పడుతూ ఉంటే వారంట మారు మాట్లాడకుండా వారు మారు మాట్లాడకుండా పలకకుండా ఆయన మాటలని వింటూ ఉన్నారంట. అంటే వారు ఎంతగా ఆశ కలిగి ఉన్నారో చూడండి. వారి ఆశ రహితులై యోబు గారి కోసం వచ్చారు. యోబు గారు కూడా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. గుత్తులు గుత్తులుగా ఆయన మాటలు అనేది వారి మీద పడతా ఉన్నాయంట. పడుతూ ఉంటే ఇప్పుడు మాట్లాడే ఆయన ఎలా మాట్లాడుతూ ఉన్నాడంట? వారితో దయగా చూచి చిరునవ్వు నవ్వి ఆయనంట దయగా మొక్కను జిట్లించుకొని వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు అన్నట్టు మాట్లాడలేదంట. లేకపోతే కఠినంగా బాధలోనే నేను నీకు గుర్తొచ్చానా అని మాట్లాడలేదంట. ఎవరు నీకు సహాయం చేయకపోతే నేను నీకు గుర్తొచ్చానా, ఎవరు లేకపోతే నేను నీకు చేయాలా? మనమే తింతే కదండి మాట్లాడేది. ఎవరు నీకేం చేయకపోతే చివరికి నేను గుర్తొచ్చానా నీకు అంటాం, అంతేనా? వాళ్ళు వీళ్ళు నీకు సహాయం చేస్తే నేను నీకు గుర్తుకు రాను అంటాం. ఆయన వాళ్ళు ఎలాగన్నా రానివ్వండి, ఎంతగా వచ్చారో చూడండి. ఆశారహితులే. ఇక వాళ్ళకి ఎక్కడ ఆశ లేదు. ఎవరు ఆశ? వాళ్ళ ఆశ ఎవరు? యోబు గారు. యోబు గారు కొరకు కనిపెట్టుకొని వస్తే ఆయన వారిని దయగలిగి వారిని చూచట చిరునవ్వు నవ్వాడంట. ఆయన వారి మధ్యలో పెద్దగా కూర్చుండి వారికి మార్గాన్ని వారికి ఏర్పరిచాడు. ఇదిగో మీరు నడుచుకోవలసిన మార్గము ఇది అని చెప్పాడంట. ఎలా కూర్చున్నాడంటే సేనలో రాజులాగా కూర్చున్నాడంట. దుఃఖించే వారిని ఓదార్చే వారిలాగా కూర్చున్నాడు. ఓదార్చేవారిలాగా కూర్చున్నాడు. అంతేగాని మీరు నా దగ్గరకు వచ్చారు, నేను మీకు చెప్తున్నాను, నేను ఎక్కువ మీరు తక్కువ, నేను గొప్ప మీరు అల్పులు అన్నట్టుగా, నేను ఎక్కువ మీరు తక్కువ అన్న మనస్సు అనేది ఆయనలో లేదండి. ఎలా ఉన్నాడు? సేనలో ఉన్న రాజులాగా ఉన్నాడు. దుఃఖించి వారి మధ్య ఓదార్చేటువంటి వానిలాగా ఉన్నాడు. అలాగా వారు ఆశారహితులై ఉన్నప్పుడు దయగా వారిని చూచి చిరునవ్వు నవ్వాడు. మనం ఇప్పుడు ఎలా మాట్లాడాలా? శిష్యునికి తగిన నోరు అంటే మన సహోదరులైన వారు మన మధ్యలోనికి వచ్చినప్పుడు, మనతో కూడా ప్రభువుని వెంబడించేవారు మన మధ్యలోనికి వచ్చినప్పుడు వారికి ఉన్న బాధలలో, వారికి ఉన్న కష్ట నష్టాలలో, వారికి ఉన్న ఇరుకు ఇబ్బందులలో, వారికి మార్గము తెలియని స్థితిలో, వారికి అర్థము కానటువంటి స్థితిలో వారికి సహాయము చేయువారు వారికి దొరకనప్పుడు, మార్గం ఏదో వారికి తెలియబడినప్పుడు, వారికి అర్థము కానటువంటి స్థితి, మేము నడుచుకునవలసిన మార్గము ఏది,
మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మమ్మల్ని ఓదార్చేవారు ఎవరు? మమ్మల్ని ఆదరించేవారు ఎవరు? మమ్మల్ని బలపరిచేవారు ఎవరు? మా పక్షంగా నిలిచి మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు అని మన కోసం ఎవరైనా కాచుకొని ఉంటే వారి విషయంలో మనం ఎలా ఉండాలా? నేను గొప్ప, నీవు తక్కువ అన్నట్టు ఉండకు. వారిని చూచి మనం దయగా చిరునవ్వు నవ్వాలా. వారికి దేవుని యొక్క మార్గాన్ని, ప్రభు మనకి ఏం చెప్పాను, మళ్ళీ మన ఇష్టానుసారంగా మనం చెప్పకూడదు. ఎలా చెప్పాలా? శిష్యుడు ఎలా చెప్తాడు? దేవుడు ఏం చెప్పానో దాన్నే చెప్తాడు. దేవుని మార్గంలోనే వారిని ప్రభు ఏది చూపిస్తాడో అదే వారికి చూపించాలా. ప్రభు ఏది బోధించినో, ప్రభు ఏది ఆజ్ఞాపించినో, ప్రభువే. మనం శిష్యులమైతే మన నోటికి ఎవరు తోడై ఉంటారు? ప్రభువే మన నోటికి తోడై ఉండి ప్రభు మనకి ఏది ఆజ్ఞాపించిన దానిని మనము వారికి బోధిస్తూ ప్రభు మార్గాన్ని వారికి ఏర్పరిచే వారికి ఉంటాం. ప్రభు మార్గములు వారిని నడిపించేటువంటి ప్రేమను, దయను వారి ఎడల మనము కలిగి ఉంటాం. శిష్యునికి తగినటువంటి నోరు అనేది యెహోవా నాకు దయచేసి అన్నాడు. ప్రభువుని గూర్చి చెప్పబడింది. ఇప్పుడు మనకి కూడా శిష్యునికి తగిన నోరు యెహోవా మనకు దయచేసి అన్నాడు. మనం గ్రహించగలుగుతున్నామా? ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో మనం మాట్లాడాలా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్తాడు, మనల్ని ఎవరైనా బంధించినప్పుడు, మనల్ని ఎవరైనా పట్టుకొనినప్పుడు, అధికారుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి మనం తీసుకుని పోబడినప్పుడు, మన నిరీక్షణ గురించి మనల్ని హేతువు అడిగేటప్పుడే కానివ్వండి, ఏ సమయంలోనైనా సరే మనం ఎక్కడ కూడా మనం ఏం మాట్లాడాలని మనం భయపడాల్సిన పని లేదు, మనం దిగులు పడాల్సిన పని లేదు. ఎప్పుడు మనం ఏది మాట్లాడాలో ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మేనంట మనతో ఉండి మనతో అందుకే శిష్యులతో చెప్పాడు. ఏమన్నాడంటే, సదాకాలము యుగ సమాప్తి వరకు నేను ఎప్పటిదాకా ఉంటాడంట? ఒక దినము కాదు, ఒక సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాలు కాదు. ప్రభు తను పిలిచినటువంటి ప్రజలకు శిష్యులుగా ఆయన కొరకు మనము నియమించబడినటువంటి వారమైతే, ఆయన వాక్యమందు నిలిచినటువంటి మరి ప్రభువునకు దాసులమైనటువంటి స్వతంత్రులమైతే కనుక ఖచ్చితంగా ప్రభు ప్రేమను కలిగి మనము ఒక్కని ఎడలో ఒక్కరము ప్రేమను కలిగి మనము నడుచుకునేటువంటి వారమైతే ఖచ్చితంగా ప్రభు మనకి ఎప్పటిదాకా తోడై ఉంటాడు? యుగ సమాప్తి వరకు, సదాకాలము ఆయన మనకు తోడై ఉంటాడు. మన నోటికి కూడా ఆయన ఎప్పుడు నీవు ఏది మాట్లాడాలా, ఎక్కడ నీవు ఏమి మాట్లాడాలా, దేవుడే నీతో మాట్లాడుతాడు. దేవుడే నీకు తోడై ఉండి నువ్వు మాట్లాడే మాటను నీ నోటికి ఆయన అందిస్తాడు. కాబట్టి ఎలా పడితే అలా మనకి నోరుంది కదా అని మనం మాట్లాడకూడదు. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. నమ్మి విశ్వాసము చేత అందరము ప్రార్థన చేసుకుందాం.